అందరికీ నమస్కారం. నా పేరు కొమ్మ సత్యబాబు. మా నాన్నగారి పేరు కొమ్మ సత్యనారాయణ. మాది కాకినాడ జిల్లా, కాకినాడ గోల్డ్ మార్కెట్ సెంటర్లో గత 30 సంవత్సరాల నుంచి నేను బంగారు పని చేస్తున్నాను. మా నాన్నగారి నుంచి నాకు ఈ పని అలవాటైంది. చిన్నప్పటి నుంచి నా 15 సంవత్సరాల వయసులోనే మా నాన్నగారి దగ్గర పని నేర్చుకోవడం మొదలుపెట్టాను. వరల్డ్ స్కిల్ గోల్డ్ అప్రైజల్ స్కిల్ సర్టిఫికేట్ కోసం నేను అప్లై చేసుకున్నాను. అప్రైజల్ సర్టిఫికేట్ కోసం వాళ్ళు కొన్ని ఐటమ్స్ ఇచ్చారు. అవి వాళ్ళు చెక్ చేయమంటే చెక్ చేయడం మొదలుపెట్టాను. మా కస్టమర్లు ఎవరైనా సరే బంగారం ఆర్డర్ ఇస్తే నేను ఆల్మార్క్ చేసి 9 ounces పెట్టి ఏ వస్తువు ఏ మోడల్ అయినా, అంటే సూత్రాలు, నల్లపూసలు, ఉంగరాలు, నెక్లెస్లు, హారాలు మొదలు ఏ వస్తువైనా సరే నేను ఆల్మార్క్ చేసి 92 అప్పచెప్పగలను, సొంతంగా తయారు చేసి. ఇది నా చిన్నప్పటి నుంచి మా నాన్నగారి దగ్గర పని నేర్చుకోవడం వల్ల నాకు ఈ పని అలవాటైనది. ఈ విషయం కాకినాడలో గోల్డ్ మార్కెట్ సెంటర్లో ఎవరిని అడిగినా మా గురించి వాళ్ళు చెప్పగలరు. ఈ స్కిల్ సెంటర్లో గోల్డ్ అప్రైజల్ సర్టిఫికేట్ కోసం నేను అప్లై చేసిన వాళ్ళు కొన్ని ఐటమ్స్ ఇచ్చారు చెక్ చేయమని. అవి చెక్ చేస్తున్నాను. ఈ వైడ్యూర్ ఉంగరం అండి. ఇది 8 గ్రాములు ఉంది. ఈ వైడ్యూరాలు 400 మిల్లీగ్రాములు ఉంటాయండి. ఇది యాసిడ్, ఇది ఉప్పు నీరు. ఈ రెండు వేస్తే గోల్డ్ నాణ్యత మనం ఈజీగా చెప్పడానికి వీలవుతుంది. ఇది 92 వస్తుంది. ఇది ఆల్మార్క్ వస్తుంది. ఇది ఉంగరం రాళ్ళు వచ్చేసి 400 మిల్లీగ్రాములు ఉంటాయి. వెయిట్ వచ్చేసి 8 గ్రాములు ఉంది. 400 మిల్లీగ్రాములు పోతే 7 గ్రాములు 600 92 బంగారు ఇందులో ఉంటుందండి. ఇది 92 అంటే 999 గోల్డ్ బిస్కెట్లోని 10 గ్రాములకి 850 మిల్లీగ్రాములు రాగి మిక్స్ చేస్తే అది 92 అవుతుందండి. 92 ఉంటేనే బయట 9 ounces ఆల్మార్క్ స్టాంపు గవర్నమెంట్ వారు ముద్రించి మనకు ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్లు ఇచ్చిన ఏ ఐటమ్ అయినా సరే మనం ఈ మధ్యకాలంలో 92 ఎక్కువ ప్రావీణ్యత మార్కెట్లో ఎక్కువగా ఉంది. అంచేత ఏ వస్తువైనా 92 అప్ చెప్తున్నాం కస్టమర్లకు. ఇది కనకపుష్పాగ ఉంగరం అండి. ఇది 7 గ్రాముల వచ్చేసింది వెయిట్. ఇది 85 వస్తుంది. ఇది 85 అంటే వెండి శాతం రాగి శాతం ఎక్కువ ఉండడం వల్ల ఈ గీటు పెట్టినప్పుడు లైట్గా మెరుస్తుంది. ఈ ద్రావకం ఉప్పు నీరు వేయడం వల్ల లైట్గా నెరడం వల్ల ఇది 85 మనకి అర్థమవుతుంది. అదే బంగారం 92 ఉంటే ఇది అలాగ దానికన్నా బాగుంటుంది. దానికి ఎన్ని వేసినా దాన్ని పనిచేయబడి 92 బంగారానికి. ఇది వచ్చేసి 7 గ్రాముల ఉంగరం. అరగ్రాము కనకపుష్పాగం రాయి ఉంటుంది ఇందులోని. 7 గ్రాములు 85 బంగారం వస్తుంది ఇందులో. ఇది పూసల దండ అండి, నవరత్నాల మాల. ఇది వెయిట్ వచ్చేసి 13 గ్రాములు ఉందండి. ఇది పూసలో ఇంచుమించుగా 7 గ్రాములు ఉంటాయండి ఇందులోని. ఇది 22 బంగారం వస్తుంది ఇందులోని. 13 గ్రాములకి 7 గ్రాములు పోసకపోతే 6 గ్రాముల బంగారం ఇందులో ఉంటుందండి. ఇది లక్ష్మీ ఉంగరం అండి, సాదా ఉంగరం. ఇది ఎగ్జాక్ట్గా 5 గ్రాములు ఉందని కరెక్ట్గా. ఇది 9 ounces ఆల్మార్క్ వస్తుంది. ఇది ఇందులో రాళ్ళు ఏమి లేకపోవడం వల్ల 5 గ్రాములు ఖచ్చితంగా 5 గ్రాములు 9 ounces బంగారం వస్తుంది ఇందులో.
మా నాన్నగారి దగ్గర నుంచి నాకు పని వంశపారంపర్యంగా వృత్తి మాకు అలవాటైనది. నేను ఈ గోల్డ్ అప్రైజల్ సర్టిఫికేట్ కోసం వీళ్ళకి అప్లై చేయడం జరిగింది. వాళ్ళు ఇవన్నీ చెక్ చేయమని చెప్పినారు నాకు. ఇవి చూస్తున్నాను.